ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సర్వోన్నత స్థలముల ఆసీనుడైన దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి దేవుని సేవకులకును దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభాభినామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి చక్కటి వాక్యం ఒకటి చదువుకొని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కీర్తనలు 57వ కీర్తన 2వ వచనము చదివి సహకరించవలసిందిగా మనము చేస్తున్నాం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యములు సఫలము చేయు దేవుడికి నేను మొరపెట్టుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మా జీవితములో మరొక్క శుక్రవారము మాకు మీరు అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మమ్మల్ని అందరినీ మందిరములోనికి చేర్చి నీ పాద సన్నిధిలో ఈ విధముగా మమ్మల్ని సమకూర్చి మాతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడబోతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనదిగో ప్రార్థన విన్నపములు చేశాము నా ప్రభువా. మా ప్రార్థనలు విన్నపములు ఆలకించినందుకు, ఆయా సమయంలో జవాబు దయచేస్తున్నందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, కొద్ది క్షణము నేను మీ పక్షాన్ని నిలబడబోతుండగా నన్ను మీ శిలువ చాటున మరుగుపరుచుకోండి. నా నోటిని బోరుగా వాడుకోండి. కూడి వచ్చిన నీ ప్రజలతో మీరు సూటిగా స్పష్టంగాను ప్రవచన టెలివిజన్ ఎదురుగా కూర్చొని ఎంతమంది ఆసక్తితో నీ వాక్యాన్ని, నీ మాటలు వింటున్నారో వాళ్ళందరి హృదయాలను కూడా జ్ఞాపకం చేసుకొని వారికి మేలు చేయమని మా ప్రభు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు భక్తుడు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మహోన్నతుడైన దేవునికి, నా కార్యములు సఫలము చేయు దేవుడికి నేను మొరపెట్టుచున్నాను. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నేను ఎవరికి మొరపెడుతున్నా ఆయన శక్తివంతుడు, ఆయన ప్రభావవంతుడు. ఆయన తప్ప మరి ఎవరు ఈ భూమి మీద నా కార్యములు సఫలము చేయలేడు అన్నటువంటి భావముతో, ఆలోచనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసి నా కార్యములు సఫలము చేసినప్పుడు ఆయన తిరిగి ప్రభువైన సర్వశక్తి గల దేవుడికి ఏమి చేయాలనుకుంటున్నాడో అదే కీర్తన 57వ కీర్తన 10వ వచనం ఒకసారి చదవండి. ప్రభువా, జనములలో మీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. చూడండి, నేను చేసిన మొర, నేను చేసిన ప్రార్థన, నేను చేసినటువంటి విజ్ఞాపనలు నువ్వు ఆలకించి నాకు కార్యము చేస్తే ఏం చేస్తాడంట ఆయన? జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ప్రజలలో నిన్ను కీర్తిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అంశము కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించటము మరియు కృతజ్ఞతగా జీవించటము. ఈ రెండింటి గల వ్యత్యాసాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము, కృతజ్ఞతగా జీవించటము. ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసము మీకు తెలియజేసి
ఆధ్యాత్మికంగా బలపరచాలనేది నా ప్రధాన ఉద్దేశమై ఉన్నది ఈరోజు. అందుకే దేవుని సహాయం అడిగాను. ఆయన కొన్ని వచనాలు నాకు ఇచ్చాడు. వాటిని ఈరోజు మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దావీదు గారు అంటున్నాడు, నాకు నువ్వు చేస్తే నా మొర ఆలకించి, నా ప్రార్థన ఆలకించి, నువ్వు నా జీవితంలో కార్యము జరిగించే, నా కార్యము సఫలము చేసే దేవుడికి, అంటే ఆ కార్యము నువ్వు చేస్తే నా ప్రభువా, ఆయనకు అంటున్నాడంటే, జనములలో నీకు నేను కృతజ్ఞతాస్తుతులు, ప్రజలను నిన్ను కీర్తించేదను. ప్రభా, ఎంత చక్కటి మాట. అంటే ఏంటి? ఒక్కసారి నువ్వు చేసిన కార్యం అది ఏదైనా సరే, యుద్ధము జయించటమా, కుటుంబంలో ఉన్న సమస్యలు తీర్చటమా, కుటుంబంలో ఉన్న అక్కర్లు తీర్చటమా, ఏదైనా ఆ కార్యము నేను ఈ సన్నిధిలో మొరపెట్టిన ఆ కార్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆ కార్యము నాకు సఫలం చేస్తే నేనేం చేస్తానంట? జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ప్రజలలో నేను కీర్తించదను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి? నువ్వు చేసిన పనికి నేను చేసిన పనికి లెవెల్ అయిపోయింది. ప్రైజ్ లార్డ్. ఏమైందంట? లెవెల్ అంటే సరిపోయింది, సమానమైంది. నాకు నువ్వు మొన్న ఉప్పు కారం ఇచ్చావు, నేను ఈరోజు కూర తయారు చేసి నీకు ఇచ్చా. సరిపోయిందే? సరిపోయిందే? మొన్న రూపాయి నాకు ఇచ్చావు, తిరిగి రూపాయి నీకు నేను ఇచ్చా. సరిపోయిందే? థ్యాంక్స్. ఏంటంటే చెప్పమ్మా, చెప్పండి ఏంటంట? ఒక్క మాట నోటి నుంచి, అమ్మా కృతజ్ఞత, చాలా వందనాలమ్మా, నువ్వు మొన్న నేను అడగ్గాని ఇచ్చావు అయ్యా, నువ్వు అడగ్గాని ఇచ్చావు అయ్యా, వందనాలయ్యా. అయిపోయింది, అంతటితో అయిపోయింది. అయిపోయింది. అది ఏ సమయంలో నువ్వు అడిగావో, ఏ అక్కర్లో నువ్వు అడిగావో, ఆ అక్కర తీర్చబడటానికి నువ్వు ఎంతమందిని నువ్వు ప్రాధేయపడినావో, అది నువ్వు దొరకక సమయంలో అతన్ని నీకు సాయం చేసినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ ఒక్క మాట, నీకు వందనాలయ్యా సహాయం చేసినందుకని చెప్పి నీకు నాకు బాయ్ అని చెప్పి వెళ్తే ఎలా బాగుంటుంది? బాధపడ్డు. అంటే నీ అక్కర సమయంలో నేను అవసరపడినాను, ఆ అవసరం తీరిన తర్వాత నువ్వు ఎవరో నేనెవరో అన్నట్టు ప్రవర్తిస్తే బాధపడతామా లేదా? మనము చెప్పండి, బాధపడతామా లేదా? బాధపడతాం. అంటే పరలోకపు తండ్రి కూడా అదే ఆలోచన చేస్తున్నాడు. ప్రార్థన చేశారు, వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యలు, వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులను, ఉద్యోగ నిమిత్తము, వివాహం నిమిత్తము, రుణము తీర్చుకోవటము నిమిత్తము, వ్యాపారము నిమిత్తము, చదువు విషయములను, ఇంకా ఇతర కార్యక్రమాల ఏ విషయములైనా నా సన్నిధిలో నేను వారు మనవి చేసినప్పుడు నేను ఆలకించి వారికి సహాయం చేస్తే ఏం చేస్తారంట? ఒక్కసారి కృతజ్ఞత చెప్పి థ్యాంక్స్ అని చెప్పేసి ఏమంటారంటే, నీకు నాకు బాయ్ అని చెప్పే క్రైస్తవులు ఈనాడు చాలామంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇది సరైన పద్ధతేనా అని నేను అంటాను. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, డాక్టర్తో మాట్లాడావు, డాక్టర్తో ట్రీట్మెంట్ తీసుకున్నావు, బాగాలే. నువ్వు పెద్దల దగ్గరికి వెళ్ళావు, సమస్యకు చెప్పావు, సమస్య పెద్దలు తీర్చుకోవడానికి వారు వచ్చారు, తీర్చలేకపోయారు. దేవుని సన్నిధిలో మొరపెట్టావు, అది తీర్చబడింది, ఆరోగ్యం బాగుపడింది. ఒక్కసారి థ్యాంక్స్ చెప్పి మందిరములో నీకు నాకు బాయ్ దేవా, ప్రభువా, నువ్వు చేసిన సహాయానికి నేను కృతజ్ఞత చెప్పాను, సాక్ష్యం చెప్పాను, స్తుతులు చెల్లించాను, బాయ్ అంటే ఎలా ఉంటుంది? దేవునికి బాధ కదా? నువ్వేమంటావు? నీకు అక్కరైనప్పుడు నన్ను అడిగినప్పుడు, నీకు ఎవరు సాయం చేయనప్పుడు నేను ఇచ్చాను కదా. ఈరోజు వరకు నువ్వు తిరిగి నువ్వు సాయం చేసావు, నీ వలన నాకు మేలు జరిగింది, నేను ఆ రోజు చాలా ఇబ్బందులు ఉన్నాను అని నువ్వు ఒక్కరోజైనా, ఒక్క పూటైనా, ఎప్పుడైనా పక్కోలతో ఆ సాయం పొందినంత అనకపోతే ఆ మనిషి ఎంత గాయపడుతుంది? మళ్ళీ దేవుడికి అంతకన్నా గాయం ఎక్కువ ఉండదా?
దేవునికి మనసు లేదంటావా? నీకు నాకైనా మనసు? దేవుడు బాధపడ్డా? కాబట్టి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతగా జీవించటము నేర్చుకోవాలి. ఆయన మనకు చేసిన సహాయానికి కృతజ్ఞత చెల్లించి వదిలిపెట్టగా కృతజ్ఞతగా జీవించి దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ జీవించటము నేర్చుకోవాలి. అదే ఆయన మనల నుంచి కోరేది, విశ్వాసుల నుంచి కోరేది, క్రైస్తవ సమాజం నుంచి కోరేది, క్రైస్తవుల నుంచి కూడా ఆశించేది దేవుడు అదే. కానీ అలా చేయటము లేదే. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూపిస్తాను చూడు. లోక సువార్త 17వ అధ్యాయం 15-16 వచనాలు. 10 మంది కుష్ఠ రోగులు యేసు ప్రభువుకు ఎదురయ్యి, అయా మమ్మల్ని స్వస్థపరచు, శుద్ధులను చేయి ప్రభు అని కేకలు వేశారంట. ఆయన అన్నాడంట, అయ్యా మీరు వెళ్ళండి, మీ దేహాన్ని యాజకులకు చూపించుకోండి అని చెప్పి పంపినప్పుడు వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారంట. వాళ్ళు మార్గమధ్యంలో వెళుతూ ఉండగానే వారి యొక్క కుష్ఠరోగము వారిని విడిచి వారు శుద్ధులయ్యారంట. ప్రైజ్ లార్డ్. ఆ 10 మంది శుద్ధులయ్యారంట. కానీ జరిగిన సంఘటన అక్కడ ఒక్కసారి చదవండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు ఏం చేశాడమ్మా? ప్రైజ్ లార్డ్. సరే, ఒక్కడన్నా 10 మందిలో వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తక్కిన 9 మంది చేయలే. ఎందుకు చేయలేదు? యేసయ్య మావోడేనా, మా యూదుడేగా, మా కులస్తుడేగా, మేము ఎప్పుడైనా చెప్తాంలే కలిసి, ఇప్పుడే చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఏంటంటే ఆయన యూదుడు, మేము యూదులమే, మేము పరిచయులమే, మేము బోధకులమే, బోధకుల కుటుంబాలలో జన్మించిన వారమే, యాజక సమూహంలో ఉన్నవారమే. ఆయనకు ఇప్పుడు ఎందుకు, తర్వాత అయినా చెప్పొచ్చులే, కలిసినప్పుడు చెప్తలే. ఏంటంట కలిసినప్పుడు ఈ స్వభావము ఈనాటి క్రైస్తవ సమాజం లేదా? సమాజం ఉందా లేదా? ఈనాటి క్రైస్తవులు అంటం లేదా? ఇప్పుడు కాదులే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఇప్పుడు కాదులే మందిరంలో సాక్ష్యం చెప్పటం, ఇప్పుడు కాదులే మా పంట వచ్చిన తర్వాత ఆ పంట పొలం గురించి అది ఇది 2 కలిపి చెప్తా. ఏంటంట మా పిల్ల ప్రసవిస్తే అది ఇది కలిపి పెళ్ళైన దానికి, ప్రసవించిన దానికి, నా మనవడు పెరిగి పెద్ద అయిన తర్వాత పెళ్ళికి వేసినప్పుడు ఈ 3 ఒకసారి చెప్తానని. ఈ మధ్య అనే వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు క్రైస్తవ సమాజంలో. అంటే దేవుడు చేసిన పనికి కృతజ్ఞతగా కూడా చెప్పటానికి ఇష్టపడినటువంటి క్రైస్తవ సమాజము చాలామంది విశ్వాసులు ఉన్నారు. ఇదిగో ఇటువంటి వాడు ఒక్కడైనా వచ్చి కేకలు వేసుకుంటూ, ప్రభువా నీ దయ వలన నేను శుద్ధునయ్యానయ్యా, నీ దయ వలన నేను ప్రజలలో జీవించే యోగ్యత నాకు కలిగిందయ్యా, నీ వలన ప్రభువా గ్రామాన్ని బహిష్కరింపబడిన వారిని తిరిగి గ్రామంలోకి చేర్చే ధన్యత నాకు ఇచ్చి అనుగ్రహింపబడినది ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులని ఆయన పాదాల సన్నిధికి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ మనసన్నా మనకు ఉండాలండి నా ప్రియ సహోదరి సహోదర. అచ్చా, చేసిన పనికి శుద్ధుడైనందుకు అతను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఏం చెల్లించాడండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మనం ఎంతమంది బాగుపడినాం? ఎంతమంది బాగుపడినాం? ఎంతమంది ప్రార్థనలు చేయించుకున్నాం? ఎంతమంది స్వచ్ఛతలు వచ్చినాయి మనకు? చాలామంది ప్రార్థన చేశారు. చాలామందికి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన అవసరతలు అడిగినప్పుడు చాలా హైదరాబాద్ నుంచి ఏంటి, కర్నూలు నుంచి ఏంటి, విశాఖపట్నంలో నుండి, చెన్నైలో నుంచి, ఈ విధముగా మన చుట్టుపక్కల విజయవాడ, మచిలీపట్నము, అమినిగడ్డ, చాలా లెక్కల నుంచి గ్రామాల నుంచి కూడా నాకు ఫోన్లు వచ్చాయి.
ప్రార్థనలు చేయించుకున్నారు, స్వస్థత వచ్చింది, కార్యాలు జరిగినాయి. వెంటనే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? అయ్యా, నీ శిబిరములో వాక్యోపదేశం చేస్తావంట కదా, ప్రవచన టెలివిజన్ నడుస్తుందంటగా, టీవీలో చెప్తావంటగా, అదిగో దాని ఖర్చు నిమిత్తం ఇదిగో ఇంత పంపిస్తున్నాను అని పంపించి నీకు నాకు బాయ్ బాయ్, ప్రైజ్ లార్డ్. శుక్రవారం ప్రతిరోజు భోజనం పెడతామంట, ప్రతి శుక్రవారము ఇదిగో భోజనం ఖర్చు నిమిత్తం ఇంత డబ్బులు పంపుతున్నా. అది అయిపోయింది, పంపించారు, భోజనం పెట్టేశారు. నేను ఆ రోజు వాక్యం చెప్పాను, బాయ్ బాయ్. అది కాదు దేవుడు కోరేది. నువ్వు ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో నీకు స్వస్థత అనుగ్రహింపబడిందో, నీ శరీర బలహీనతలు ఈ స్థితిలో పోయిందో, నీలో ఉన్న అపవిత్రాత్మ ఏ విధంగా ఎలగొట్టబడిందో, నీలో ఉన్న దెయ్యం ఎలా విధముగా పారదోలబడిందో నువ్వు గమనించి గ్రహించి దేవునికి కృతజ్ఞతగా జీవించటం నేర్చుకోవాలి. దేవుడు మనలో నుంచి కోరుకుండేది అదే. ఇంకొక ఆయన అంటున్నాడు, చెప్తా ఈరోజు 2-3 గురించి నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. చూడు, ఇంకొక ఆయన అంటాడు, ఆదికాండము 28వ అధ్యాయము 20 వచనం నుంచి చదవండి. యాకోబు సర్వశక్తి గల దేవునితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు యాకోబు తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినప్పుడు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను దయచేసిన ఎడల యెహోవా. చూడండి, ముందు షరతులు పెడుతున్నాడు. ఏంటంట? దేవునితో ఏం చేస్తున్నాడు? షరతులు అంటే కండిషన్స్. నువ్వు నాకు ఇట్లా చేస్తే నేను ఇది నీకు చేస్తా. ఇది ఒక రకమైన క్రైస్తత్వం, ఇది ఒక రకమైనటువంటి జీవన విధానం క్రైస్తవులలో. నువ్వు నాకు చేసావు గనక, నువ్వు చేస్తే ఈ విధంగా చేస్తే, ముందే ప్రార్థన చేస్తున్నాడు, ఏమేమి చేయాలో చెప్తున్నాడు దేవుడికి. దేవుడికి ఏం చెప్తున్నాడు? ఏమేమి చెయ్యాలో అది ఆయనకు చెప్తున్నాడు కండిషన్తో. నువ్వు ఇలా చేస్తే చదువునానా, నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మీరు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదును. ప్రైజ్ లార్డ్. మొక్కుబడి చేసుకొనేను అని ఉంది ఇక్కడ. ఏమి చేశాడంట? మొక్కుబళ్ళు చేస్తారు. చాలామంది మొక్కుబళ్ళు చేసుకుంటూ ఉంటారు. ప్రభువా, నువ్వు నాకు ఈ సహాయం చేస్తే నీ మందిరాల్లో నేనేం చేస్తానంట, ఈ పని చేస్తా. పాస్టర్ గారిని తీసేసి ఇంకొక పాస్టర్ గారిని పెడతా. ఏంటంట? పాస్టర్ గారిని తీసేసి, ఎందుకు? ఈ పాస్టర్ గారు నాకు నచ్చలేదు కాబట్టి, మా ప్రజలకు కూడా నచ్చలేదు కాబట్టి వేరే పాస్టర్ గారిని పెడతా. ప్రైజ్ లార్డ్. ఎడం పక్క గోడ తీసేసి దానికి బంగారు పూత పోపిస్తా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పాస్టర్ గారు నిల్చో ఉన్న స్థలములో చక్కగా నున్నగా ఉంది, అక్కడ నేను ముళ్ళ కంచె వేసి నిలబెడతా. ప్రైజ్ లార్డ్. ఎందుకు? నేను గుర్తుండేలాగా జీవితకాలం. నువ్వు నాకు సాయం చేయి, నీ మందిరంలో ఇటువంటి కార్యాలు చేస్తాం అనేవాళ్ళు లేరా? పాస్టర్లు మార్చిన వాళ్ళు లేరా? మందిరాలు పడగొట్టిన వారు లేరా? సంఘాలను పడగొట్టిన వారు లేరా? సంఘాలను నాశనం చేసిన వారు లేరా? ఇది కాదు మొక్కుబళ్ళు. ఇలా మొక్కుబళ్ళు చేసుకోకూడదు. మొక్కుబడి చేసుకోవటం అంటే దేవునికి కృతజ్ఞతగా జీవించటం, కృతజ్ఞతగా మందిరములో ఉంటాం, కృతజ్ఞతగా దేవుని మహిమపరుస్తూ ఉంటాం. ఇది నేర్చుకోవాలి. మొక్కుబళ్ళు. మందిరం కట్టిస్తావు, మంచిదే. దశమ ఆ యొక్క సమయంలో ఉన్న సమస్తములో నుంచి 10వ భాగము చెల్లించాడు.
అయిపోయింది పని. ఏమైపోయింది? ఆయన చేసిన దానికి ఈయన చేసిన దానికి లెవెల్ అయిపోయింది. ప్రైజ్ లార్డ్. సరి సమానం అయిపోయింది. కాబట్టి ఇంక నీకు నాకు సంబంధం లేదు. బాయ్ బాయ్ అన్నాడా యాకోబు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, కృతజ్ఞత చెల్లించటం వేరే, దీని భావాలు వేరే. ఈ కృతజ్ఞత చెల్లించేటువంటి అర్థాలు వేరే మీకు స్పష్టంగా నలుగురిని చెప్పా. పోయిన వారం శుక్రవారం పిడిగాగుల నుంచి దాసరి రజని, ప్రవీణ్ ఇద్దరు వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసా? దాసరి రజని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు 7వ నెల ఆ యొక్క కడుపులో ఉన్న శిశువు మృత్యు పొందినప్పుడు 2 రోజులు అయ్యేంత వరకు ఆ కుమార్తెకు తెలియలే. 3వ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క మృత శిశువును డెలివరీ చేయాలి లేదా అబార్షన్ చేయాలి అనే మీ పదాలు. ఆమె ఎన్నో ఇంజెక్షన్లు చేశారు, ఎన్నో సిలిండర్ బాటిల్ ఎక్కిచ్చారు, వైద్యము చేయవలసిన వైద్యం అంతా చేసినప్పటికీ ఉదయం 6 గంటల ప్రారంభము నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాను ప్రయత్నం తను చేసింది. డెలివరీ కాల, అబార్షన్ కాల. భయమేసింది డాక్టర్ గారికి. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, నాతో కాదమ్మా, మీరు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నది. ఈ అమ్మాయి రక్తం తక్కువ ఉంది కనుక ఈ అమ్మాయి పిడుసు రావచ్చు, లేదా చనిపోయిన శిశువు పిండము గుండెకు తట్టవచ్చు, పెద్ద ప్రాణము హాని జరిగే అపాయం ఉంది. కాబట్టి నాతో కాదు, మీరు తీసుకెళ్ళమని చెప్పేశారంట. ఆ సమయంలో ఏడుస్తూ దాసరి రజని పక్కన ఉన్న వాళ్ళ అక్క అయినటువంటి అన్నమ్మతో ఉంటుంది, అక్క గుడివాళ్ళ ఉన్న తాతగారికి ఫోన్ చేయి, విజయకుమార్ తాతగారికి. తాతగారు ప్రార్థన చేస్తే నేను బ్రతుకుతా, నేను డెలివరీ అవుతాక నువ్వు ప్రార్థన చేయక, నువ్వు ఫోన్ చేసి ప్రార్థన చేయించు నాకు అని బలవంతం చేసినప్పుడు వెంటనే ఆ కుమార్తె నాకు ఫోన్ చేసింది. అప్పుడు నేను ఇంట్లో ఉన్నా, సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నా. ఏంటమ్మా అన్నా, ఇలా రజని ప్రార్థన చేయమంటుంది, పరిస్థితి ఇలా అని వివరించింది అన్నమ్మ. అప్పుడు నేను ప్రార్థన చేశా, ఆ అమ్మాయికి ఫోన్ అని ప్రార్థన చేశా. ప్రార్థన చేసిన తర్వాత నాకు చాలా క్రిటికల్ పొజిషన్ అనిపించింది. వెంటనే ప్రార్థన అయిపోయింది, శిబిరానికి వచ్చా, ప్రార్థన చేయటం ప్రారంభించా. ఒకే ఒక ప్రార్థన, ఏ వైద్యులతో కాదో అది నువ్వు చేసేది వైద్యుడవు నువ్వే, వైద్యులకు పరమ వైద్యుడవు నువ్వే. అది మృత్యు పొందిన శిశువు అయినా సరే ద్వారము దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నీదే. ప్రభువా, నువ్వు లాగో ఆ శిశువును, మృత శిశువును ఆ ద్వారము దగ్గరికి తీసుకురా ప్రభువా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ కుమార్తె బ్రతకాలి, రజని సజీవురాలుగా ఉండాలి, రజని సాక్ష్యం చెప్పాలి, నిన్ను మహిమపరచాలి ప్రభు అని ప్రార్థన చేయటం ప్రారంభించా. నేను ఒక 20 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత ఫోన్ చేశా, ఎలా ఉందమ్మా అని. డాక్టర్ గారు వస్తున్నారు అంకుల్ అన్నది. వచ్చి చూసింది, 10 నిమిషాల్లోనే డెలివరీ అయిపోయింది వెంటనే. అంటే ప్రార్థన చేసినటువంటి అరగంట లోపే సర్వశక్తి గల దేవుడు ఆ యొక్క కడుపులో ఉన్న మృత శిశువును కదిలించాడు, ఆ ముఖద్వారము దగ్గరికి తీసుకొచ్చి డెలివరీ చేశాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరిచిన. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, 2వ రోజు ఆ కుమార్తె నాతో ఫోన్ చేసి మాట్లాడుతుంది, తాతగారు నా భర్త వస్తాడు బెంగళూరు నుంచి, 27వ తారీఖున వస్తాడు, 28వ తారీఖున శుక్రవారము, ఆ రోజు మేము గుడివాడకు వస్తున్నాం, ఆ రోజు దేవునికి నామంలో నేను సాక్ష్యం చెప్తాను, ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాను అని చెప్పింది. మంచిదమ్మా, సంతోషం అని. ఆ ప్రకారం వచ్చింది, చేసింది, వెళ్ళిపోయింది. అయిపోయిందా పని? అయిపోయిందా అంట. వాళ్ళ మామ వాళ్ళ అత్తగారు హిందువులు వేధించటం ప్రారంభించి, నిన్న భయపడదు,
నువ్వు దేవుడు సహాయం చేశాడు, నిన్ను బ్రతికించాడు కనుక ఉదయము సాయంత్రము భార్యాభర్తలు ఇద్దరు కూడా బైబిల్ చదువుకోండి. ఇద్దరు మంచి ఎడ్యుకేటెడ్, డిగ్రీలు కాదు, వాళ్ళు బీటెక్లో ఒకళ్ళు చేశారు, ఒకళ్ళు డిగ్రీ పైనే చేశారు. మంచి చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా చదువుకోండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి అని చెప్పి సలహా వాళ్ళకు పంపించాను. వదలగాకండి దేవుని పాదాలన్న. ప్రైజ్ లార్డ్. అంటే ఒకసారి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి భోజనం ఏర్పాటు చేసి వెళ్ళిపోతే పని అయిపోయినట్టేనా? అదేనా నీ ప్రాణాన్ని కాపాడిన దేవుడికి, నిన్ను రక్షించిన దేవుడికి? ఇదేనా కృతజ్ఞత అంటే? ఇదేనా కృతజ్ఞత జీవితం అంటే? వ్యత్యాసం లేదా? కృతజ్ఞత జీవితానికి, కృతజ్ఞత చెల్లించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆలోచన చేయండి. ఈరోజు మనం పరిస్థితి ఎలా ఉంది, మనం ఏం చేస్తున్నాం, ఎన్ని మార్లు మనం ఏ విధంగా చేస్తున్నాం ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదర. జుటికే రవి ఈరోజు పుట్టినరోజు అంట. పొద్దున్న 5 గంటలకే ఫోన్ వచ్చింది నాకు, ఈ శిబిరంలో ప్రార్థన చేస్తుండగా. ఎక్కడ ఉంటాడో? అంబాలా క్యాంట్ దగ్గర ఉన్నాడు, హర్యానాలో. ఏంటి నాన్న అన్న. అయ్యా నా పుట్టినరోజు అయ్యా, ప్రార్థన చేయి అన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత, అయ్యా నేను ఒక డబ్బులు పంపిస్తున్నాను, కొద్దిగా 1 కేజీ స్వీట్ తీసుకొచ్చి నా భార్యట ఈరోజు పంచండి శిబిరంలో అన్నాడు. సరేనానా అన్న. నా ప్రియ సహోదరి సహోదరా, అంటే ఆయన పుట్టినరోజు ప్రార్థన చేయించుకున్నాడు, దీవెనలు పొందాడు, దేవుడు కూడా దీవించాడు. దానికి కృతజ్ఞతగా ఏం చేస్తున్నాడు? కొద్దిగా కేజీని స్వీట్ పంపించి చేయి దులిపేసుకున్నాడు. ఇది కాదు. దేవుడు ఆవిష ఇచ్చాడు, 1 సంవత్సరం పొడిగించాడు. ఈ సంవత్సరం నేను కృతజ్ఞతగా జీవించాలనే ఆ భావన అతనిలో రావాలి. దేవుని మహిమపరిచే బిడ్డగానే జీవించాలని ఆలోచన అతనికే రావాలి. అతనికే కాదు, మనందరికీ రావాలి. క్రైస్తవ సమాజంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి రావాలి. నా ప్రియ సహోదరి సహోదరుడు, కృతజ్ఞత చెల్లించి దులుపుకోవటం కాదు క్రైస్తవ ధర్మం, కాదు అది. క్రైస్తవ జీవితం మరి అంతకన్నా కాదు. నేను 3-4 చూపించాను. మొక్కుబడి చేసుకొని మొక్కుబడి తీర్చుకోవటము మంచిదే, కానీ తర్వాత దేవుని వదిలేయటము, ఇష్టానుసారమైన జీవితం జీవించటం మంచిది కాదు. దేవునికి కార్యం చేశాడు, స్వస్థత అనుగ్రహించాడు. స్వస్థత అనుగ్రహించబడిన తర్వాత దేవునికి వందనాలు చెప్పి, కృతజ్ఞతాస్తుతులు చెప్పి ప్రతిబంధిలో దేవుని యొక్క ఎదుట చేతులుపుకొని యథాతథంగా జీవించటము మంచిది కాదు. జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతగా జీవించటం నేర్చుకోవాలి. ఎందుకు ఈ మాట నేను సొంతగా చెప్పాలి? ఈ మాట ప్రభువారు నేర్పిన మాటే. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు.